హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారిని ఆహ్వానించకండి, ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం మాకు ఇష్టం లేదు అని ఆ యూనివర్సిటీకి చెందిన 450 మంది విద్యార్థులు అక్కడ సైన్ పిటిషన్ వేసిన తర్వాత దానికి కారణంగా ఢిల్లీలో విద్యార్థుల మీద అమానవీయంగా దారుణమైన హింస జరిగితే ఆ పిటిషన్ని అత్యవసరంగా విచారించకుండా మాకు టైం లేదు, మీ టైం వేస్ట్ చేయకండి, నాకు ఆ వీడియోలు చూసే టైం కూడా లేదు అని కామెంట్స్ చేసినందుకు మాత్రమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది ఎవరి మీదనో కోపమో కక్షో కాదు, విద్యార్థులకు అక్కడ హింసకు గురైన విద్యార్థులకు సంఘీభావంగా మాత్రమే వాళ్ళు క్లియర్ కట్గా సైన్ పిటిషన్లో పేర్కొన్నారు. అది వాళ్ళ హక్కు నిరసన వ్యక్తం చేయడం. కానీ దీని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న బీజేపీ ఎంపీ మనన్ మిశ్రా 12 ఏళ్ల నుంచి ఆయనే ఉన్నారు. అత్యుత్సాహానికి వెళ్ళి ఆ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఏ స్టేట్ బార్ కౌన్సిల్ కూడా ఎన్రోల్ చేసుకోకండి, వాళ్ళను ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోకండి అని ఆర్డర్సే ఇచ్చేశారు. దీని మీద దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఆ విద్యార్థులు ఎందుకు అలా చెప్పారు అని దాని మీద విచారణ కొనసాగుతుంది అన్నాడు. దీని మీద కూడా మళ్ళీ తీవ్ర విమర్శలు ఎదురయ్యేసరికి అర్ధరాత్రి ఇవన్నీ ఏం లేదు, మేము వీటిని వెనక్కి తీసుకుంటున్నాము, విద్యార్థులు వాళ్ళ నిరసన వ్యక్తం చేయొచ్చు, అదేదో ఆవేశంలో నిర్ణయం ప్రకటించేశాను అని చెప్పి అన్నీ వెనక్కి తీసుకున్నాడు. దీని మీద అప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైతే తాజాగా చూసాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు అసలు నీకేం సంబంధం, నాకు విద్యార్థులకు మధ్య కదా ఇష్యూ, మధ్యలో ఎవరు జరపడమన్నారు, అసలు ఎందుకు అటువంటి ఆర్డర్స్ ఇవ్వాల్సి వచ్చిందో ఫస్ట్ దానికి వివరణ ఇవ్వు అని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఇదంతా ఇట్లా అవుతూ ఉంటే అప్పుడు నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఆయన ఏంటి ఏమంటారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ను యూజ్ చేసి మా మీద ప్రోబ్ చేయడం ఏంటి, లేకపోతే మమ్మల్ని ఎన్రోల్ చేయొద్దని చెప్పడం ఏంటి, ఇంత నియంతృత్వంగా అహంకారంగా నిర్ణయం తీసుకొని నేను వెనక్కి తీసుకున్నా అంటే కుదరదు, ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని చెప్పి న్యాయ విద్యార్థులు డిమాండ్ చేశారు. సో ఇది ఇంకా మరింత ముదిరేటట్లుంది అని చెప్పి మళ్ళీ రాత్రి ఆయన క్షమాపణలు చెప్పుకుంటూ నల్సార్ యూనివర్సిటీ లా విద్యార్థులకు క్షమాపణలు చెబుతూ మళ్ళీ ఒక ప్రకటన అంటే ఒక నోటు విడుదల చేశారు, క్షమించమని చెప్పి అడుగుతూ. ఇక్కడ వీళ్ళేమి అంటే ఒక యూనివర్సిటీ విద్యార్థులే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది న్యాయ విభాగంలో కాక్రోచులు సైలెంట్గా అయితే ఉండేటట్లు కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వు క్షమాపణలు కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ ఎందుకు యూజ్ చేసుకున్నావు అన్న దగ్గర నుంచి మొదలై అసలు 12 సంవత్సరాలుగా ఎలా కొనసాగుతూ ఉన్నాడు అందులో, దాని మీద విచారణ జరగాలి అని నెట్టిట డిమాండ్లు మెల్లగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 12 ఏళ్ళుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎట్లున్నారు, దాని మీద విచారణ జరగాలి. తన చైరు ఊడిపోతుందనే భయంతో క్షమాపణలు చెప్పారు, కానీ లోపల మాత్రం ఎలాంటి మనస్తత్వం ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఆ చైర్లో ఉండడానికి వీలు లేదు. న్యాయ విభాగంలో ఇట్లాంటి వాళ్ళు న్యాయ అంటే జ్యుడిషియరీలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. అంటే ఆ పరిధిలో ఏమంటారు ఆ సెక్షన్లు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అనేటివి స్టార్ట్ అయ్యాయి. బహుశా వీటిని హిట్ వికెట్స్ అంటారేమో. ఖాళీగా ఉన్న చైర్ని ఆయన పడుకు పుసుకని కోసుకోవడం. ఎవరైనా ఆ న్యాయ విద్యార్థులను ఎన్రోల్ చేసుకోకండి, ఏ బార్ కౌన్సిల్ అయినా ఆదేశాలు ఇస్తారు. ఇంత పిచ్చి ఆదేశాలు ఇస్తారా? ఎవరినో ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు, చివరికి తన సీటు తనే కోసుకుంటూ ఉన్నాడు. హిట్ వికెట్ అంటారు కదా, తనతో తనే కొట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆయన ఆ బాధ్యతలో ఉన్న ఒకసారి ఇటువంటిదంతా జరిగిన తర్వాత ఇంకా ఆ బాధ్యతలు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తారు? ఈరోజో రేపో లేకుంటే ఒకరోజు అటో ఇటో ఆలస్యమైన హిట్ వికెట్ కింద ఆ చైర్ అయితే ఆయన కూలిపోయి ఇంకొకరు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి.